బ్యాగ్ మధ్యలోంచి తీసేసి నా నడుం చుట్టూ చెయ్యి వేసి అందంగా పట్టుకో. నిన్న మీ వెహికల్ రెంట్కి తీసుకెళ్లిన వ్యక్తి పేరు, అడ్రస్ కావాలి. నా దగ్గర అవేవి లేవు సార్. మీ దగ్గరికి వచ్చిన వాళ్ళలో ఇతనున్నాడా? ఉన్నాడు సార్. అతని ఫోన్ నంబర్ నీ దగ్గర ఉందా? వారం రోజుల పాటు ప్రతిరోజు శివాలయానికి వెళ్లి ఆ శివుణ్ణి మనసారా పూజిస్తే గాని దోష నివారణ జరగదు. మరొక్కసారి నేను నీకేం చెప్పానో, నువ్వక్కడేం చెప్పావో ఇప్పుడు నాకు చెప్పు. నాగమ్మగారి మనవరాలు సౌమ్య జాతకంలో దోషం ఉంది. వారం రోజుల పాటు ప్రతిరోజు శివాలయానికి అర్ధరాత్రి పూట వెళ్లి శివుడికి పూజ చేస్తే గాని దోషం పోదు, వివాహం అవ్వదు. ఇదే చెప్పానండి. కరెక్ట్ గా చెప్పావు పంతులు. రేయ్, ఈ డబ్బులు తీసుకుని దయచేయండి. అయ్యా, డబ్బుల గురించి కాదు గాని విషయం బయటికి పొక్కిందంటే ఆ నాగమ్మ నా ప్రాణాలు తీస్తుందయ్యా. మీరే నన్ను కాపాడాలి. ఆ నాగమ్మ వల్ల మీకే హాని జరగదు. మీ ప్రాణాలకి నా ప్రాణం అడ్డేస్తాను. మీరు భయపడకుండా వెళ్ళండి. వెళ్ళండి పంతులు గారు. సరేనయ్యా. బావా, నువ్వేనా? ఆ నాగమ్మ మనవరాలు పెళ్లి దోషం పోవడానికి నువ్వు పంతులకి డబ్బులు ఇవ్వడం ఏంటి? దాని పెళ్లి జరగడానికి డబ్బులు ఇవ్వలేదురా, మరి పేరంటం జరగడానికి ఇచ్చాను. పెళ్ళైతేనే కదా బావా పేరంటం శ్రీమంతం జరిగేది. దానికి పెళ్లి కాకుండానే అన్ని జరిగిపోతాయి. అర్థం కాలేదు బావా. ఈవినింగ్ మన వాళ్ళందరినీ తీసుకుని మన అడ్డాకొచ్చేయండి. అక్కడంతా అర్థమయ్యేలా చెప్తాను. హలో కృష్ణ గారు. సత్య గారు, ఒకసారి కిందికి వస్తారా? ఎక్కడున్నారు? మీ అపార్ట్మెంట్లోనే కిందున్నాను. పనేంటి? ప్లీజ్ అండి, ఒకసారి కిందికి రండి, చెప్తాను కదా. అన్న పోతే తమ్ముడు, తమ్ముడు పోతే అన్న, 1 by 1 చంపేస్తున్నారు. ఇక్కడికి వచ్చారేంటండి? కాఫీ షాప్ దగ్గర మిమ్మల్ని పికప్ చేసుకుంటారని చెప్పి రాలేదు కదండి, అందుకే సారీ చెప్దామని వచ్చాను. మీరు రాకపోయినా మీ అన్నయ్యముడు వచ్చాడుగా, కాలేజ్ దాకా తీసుకెళ్లి పరువు తీశాడు. అయ్యో అలాగా? సారీ అండి. ఇక వెళ్ళండి. అదేంటండి? సారీ చెప్పారు కదా. అంటే కాసేపు కబుర్లు చెప్పి వెళ్తానండి. ఆహా, ఈలోగా మీ అన్నగాడు వస్తాడు, మీతో మాట్లాడినందుకు టార్చర్ పెడతాడు. అయ్యో లేదండి, వాడిప్పుడు స్టేషన్ లో ఉన్నాడు, వాడొచ్చే ఛాన్సే లేదు. స్టేషన్ లో కూర్చొని డ్యూటీ చేసే క్యారెక్టర్ వాడిది. నాలాంటి అమాయక ఆడపిల్లలు ఎక్కడ దొరుకుతారా అని కుక్కల రోడ్ల మీద తిరుగుతూ ఉంటాడు. నువ్వు అమాయకురాలివేంటే? అసలు వాడికి ఆ జాబ్ ఇచ్చిన వాళ్ళని అనాలి. ఒడ్డు పడుకుంటే సరిపోతుందా? ఒళ్ళంతా పొగరు, కళ్ళ నిండా కామం, నోరు తెరిస్తే వెటకారం. అలాంటి దరిద్రుణ్ణి ఆ బ్రహ్మదేవుడు ఎలా భూమి మీదకి వదిలాడో. చాలా ఫ్రస్ట్రేషన్ లో ఉన్నావే. వాణ్ణి కని మీ అమ్మ నాన్నలు తప్పు చేశారు. అసలు మీకు ఆ పేర్లు పెట్టడం ఏంటండి? కాస్త కూస్త గుడ్ బిహేవియర్ ఉన్నా మీకు కృష్ణుడని పెట్టారు. అస్సలు బుద్ధి లేని వాడికేమో రాముడని పేరు పెట్టారు. అవునులే, పిల్లల్ని కంటారు గాని వాళ్ళ బుద్ధుల్ని కంటారా? అయిందా? ఇంకా ఏమన్నా మిగులుందా? ఆ చెత్త విధుని ఎంత తిట్టినా పర్లేదు. ఏ మీరేమైనా ఫీల్ అవుతున్నారా? నా ముందే నన్ను తిడితే ఫీల్ అవనా మరి? అంటే మీరు
కృష్ణని కాను. రామ్, సిఐ రామచంద్రని. ఏంటే, నేను చెత్త వెధవనా? బుద్ధి లేని వాణ్ణా? అమ్మాయిల కోసం వీధుల వెంట తిరిగే కుక్క వెధవనా? నాలాంటి వాణ్ణి క్రియేట్ చేసి బ్రహ్మదేవుడు నన్ను కని మా పేరెంట్స్ తప్పు చేశారా? అయ్యో సారీ సార్, మీరేం తెలియక ఏదో బాగాను. ఎక్స్ట్రీమ్లీ సారీ. అంటే నా తమ్ముడి ముందు నన్ను ఇలాగే బ్యాట్ చేస్తున్నావు అన్నమాట. లేదు సార్, ఇదివరకు ఎప్పుడు నాకు ఈ లూజ్ టైం రాలేదు. నా కర్మ ఖాళీ ఇప్పుడే. నేను నమ్మను. చెప్పు, నా గురించి నా తమ్ముడికి ఇంకా ఏం చెప్పావో చెప్పు. నాపై నీకున్న ఫ్రస్ట్రేషన్ మొత్తం కక్కు. అలాంటిదేమీ లేదు సార్. సారీ సార్. అంటే నువ్వు డ్రగ్స్ వాడినా, మందు తాగినా, సిగరెట్ కాల్చినా, అబ్బాయిల్ని ర్యాగింగ్ చేసినా పట్టించుకోకుండా నేను స్టేషన్లో కామ్గా కూర్చోవాలన్నమాట. అయ్యో సార్, అవన్నీ నేనెప్పుడు చేశాను? సాక్ష్యాలున్నాయి సత్యభామ. నీకు డ్రగ్స్ సప్లై చేసేవాడు దొరికాడు. ఏ 102 వాడిని తీసుకురావయ్యా. Hey, tell me man, this girl bought drugs from you, right? Yeah, this girl. అయ్యో సార్, వీడెవడో నాకు తెలియదు సార్. ఛా, వాడంత క్యూట్ గా చెప్తుంటే కాదంటావేంటమ్మా? ప్రామిస్ సార్, వాడు అబద్ధం చెప్తున్నాడు. రేయ్, నిజం చెప్పు, నేను నీ దగ్గర డ్రగ్స్ కొన్నానా? టెల్ మీ ద ట్రూత్. ఐ వాస్ పర్చేస్ ఫ్రమ్ యు. Yeah, you drugs purchased from me. నిజం చెప్పు. ఓయ్, అక్కడ వదిలే వెనకాలకి రామ్మా. రా రా. ఆ. వాడిచ్చిన డ్రగ్స్ ఫుల్లుగా కొట్టేసి ఇప్పుడు వాడిని కొడుతున్నావేంటి? వద్దు సార్, నాకే పాపం తెలీదు. ఆ? పాపం, దేశం కాని దేశంలో చదువుకోవడానికి వచ్చిన నా తమ్ముళ్ళంటోని నీ వ్యసనం కోసం వాడుకొని నేరస్తుని చేస్తావా? ఇంకా నీ వల్ల ఎంతమంది బలైపోవాలే? నీకు మాత్రం మామూలు పనిష్మెంట్ పనికిరాదు. సార్, దయచేసి నన్ను నమ్మండి సార్. వాడికి నాకు ఏ సంబంధం లేదు. ఏ 102 సార్. వాడిని స్టేషన్కి తీసుకెళ్ళవయ్యా. ఓకే సార్. పద్ధతి గల ఆడపిల్లని సార్. నేను అలాంటి పాడు పనులు చెయ్యను. అసలు అలా ఎలా అనుకుంటున్నారు? ఏ, నా గురించి నువ్వు బ్యాడ్గా అనుకోవట్లేదా? అంటే మీరు అంటే నేను నిజంగా చెడ్డోణ్ణా? అయ్యో, అలా అనలేదు సార్. చూడు పాపా, ఇందాక చాలా అన్నావుగా. నాకు బాగా కాలింది. వెంటనే బాడీ కూల్ అవ్వలేదనుకో బ్లాస్ట్ అయిపోద్ది. సో పద. ఎక్కడికి? నీ ఫ్లాట్కి. ఎందుకు? మందు కొట్టి రిలాక్స్ అవ్వడానికి. మందా? మా ఫ్లాట్ లో మందు తాగుతారా? ఏ, నువ్వు డ్రగ్స్ కొట్టగలేంది నేను మందు కొడితే తప్పైందా? ఉష్. అది కాదు సార్, ఎవరైనా చేస్తే తప్పుగా అనుకుంటారు. చూడకుండా కొడితే తప్పు లేదుగా. కానీ నాతో మీరు వస్తే ఫ్లాట్ కి పోలీసులు ఎందుకు వచ్చారని అపార్ట్మెంట్ ప్రెసిడెంట్ అడుగుతాడు. ఆడో పెద్ద అమెరికా ప్రెసిడెంట్, నువ్వు అడిగి పియ్యేవి. అయినా నీ ఏదో తెలివితేటలు కాకపోతే నేనేమైనా యూనిఫామ్ లో ఉన్నానా? మఫ్టీలోనే కదా ఉంది. పద, పెగ్గుకి వేళయింది. నా ఫ్లాట్ లో మందు లేదు సార్. నా పాకెట్ లో ఉందిగా. ఏంటి, మన దగ్గర సరిపోతుందా? అయ్యో, నేను తాగను సార్. ఓకే, నేను తాగుతుంటే నువ్వు ఆమ్లెట్ ఎద్దు గాని. చలో రా. అయ్యో.
ఓ అబ్బో. ఓ. ఏంటి ఆమ్లెట్ అయ్యిందా? అయిపోయింది సార్. దొంగ సచ్చినాడు. నేనేదో వాడి సొంత పెళ్ళన్నైనట్టు చాకరీ చేయించుకుంటున్నాడు. మైండ్ వాయిస్ వద్దు. ఆమ్లెట్ మాడక ముందే పట్టుకురా. దొంగ సచ్చినాడా, మనసులో అనుకున్నావు కూడా నీకు వినిపిస్తున్నాయంటే పాము చెవులు రానివి. ఇంకేం కావాలి సార్? ఇది ఫుల్ బాయిల్డ్ కదా. నెక్స్ట్ హాఫ్ బాయిల్డ్ ఆమ్లెట్ కావాలి. నాకు రాదు సార్. వేధవ నాటకాలు వద్దు. బా స్ట్రాంగ్ అయిపోయింది. ఫ్రిడ్జ్ లో సోడా ఉందా? లేదు. పోనీ ఐస్ క్యూబ్స్ కూల్ వాటర్ ఉన్నాయా? ఐస్ ముక్కలు లేవు, కూల్ వాటర్ ఉంది. ఆగు ఆగు, అది నేను తీసుకుంటాను కానీ నువ్వు హాఫ్ బాయిల్డ్ ఆమ్లెట్ వేసి తీసుకురా. నాకు రాదని చెప్పాను కదా. నా ఆటకాలు వద్దని నేను చెప్పాను కదా. ఏంటి ఇది? కింద అడిగితే అలవాటు లేదన్నావు, పైనేమో స్టాక్ పెట్టావు. అమ్మో చాలా ఖతర్నాక్వే నువ్వు. అయ్యో అది నాది కాదు సార్. ఓ ఈ ఫ్రిడ్జ్ పక్కింటి వాళ్ళది అనుకుంటాను. నాదే సార్. ఫ్రిడ్జ్ నీదైనప్పుడు ఫ్రిడ్జ్ లో ఉన్నది నీది కాదా? కాదు సార్, ఇది నా ఫ్రెండ్స్ తెచ్చుకున్నారు. ఇది తాగితే గ్లామర్ వస్తుందంట కదా. గ్లామర్ కావాలా మీకు? మీరు ఇక్కడికి చదువుకోవడానికి వచ్చారా, సినిమాలో యాక్ట్ చేయడానికి వచ్చారే? అవును, ఆ తొట్టి గ్యాంగ్ ఎక్కడే? సినిమాకి వెళ్ళారు సార్. నువ్వెందుకు వెళ్ళలేదే? నా కర్మ ఇలా కాలాలనుంటే ఎలా వెళ్తాను? మైండ్ వాయిస్ వద్దని చెప్పి ఇందాకే చెప్పానుగా. అంటే సార్ నాకు సినిమాలంటే అంత ఇష్టం ఉండదు. స్టడీస్ పైనే ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తాను. ఫ్రిడ్జ్ లో ఫ్లవర్స్ ఉన్నాయా? ఎందుకు సార్? నా చెవుల్లో పెట్టుకోవడానికి. నీ తొట్టి గ్యాంగ్ వచ్చినట్టుంది, వెళ్ళి తలుపుతి. సత్య నువ్వు మిస్ అయ్యావే, సినిమా సూపర్ గా ఉంది. హీరో ఏమున్నాడే, కాశ్మీర్ ఆపిల్ల కొరుక్కు తినాలనిపించేలా ఉన్నాడు. వాడి స్కిన్ మిల్క్ లా పట్టుకుని తాగాలనిపించేలా ఉంది. పేదాలు చున్ను ముక్కలా ఉన్నాయి. అవేం కండలే బాబు, ఆల్స్ పర్వతాల్లో మెలి తిరుగున్నాయి. ఆపండి, అతనున్నాడు. ఎవరు? నేను. కృష్ణ ఎప్పుడొచ్చు? వచ్చి చాలాసేపు అయింది. మీ అన్న రాక్షసుడు ఎక్కడా? ఇక్కడ. మీరా? అవ్వా అవ్వా అవ్వా, ఏంటే మీరు?
హీరో యాపిల్లా ఉన్నాడా? వాడి స్కిన్ మిల్క్ లా తాగేస్తావా? నువ్వు వాడి పెదాల్ని జున్నులా తినేస్తావా? నువ్వేదో అన్నావే. వాడి కండలు నీకు కొండల్లా అనిపించాయా? అసలు మీరు మనుషులా, మ్యాన్ ఈటర్లా? అసలు అమ్మాయిలేనేంటే మీరు? అబ్బాయిల గురించి ఇంత దారుణంగా మాట్లాడుకుంటారా? చెడిపోతున్నారే. సొసైటీ మీకు ఇచ్చిన ఫ్రీడమ్ ని స్పాయిల్ చేసుకుంటున్నారు. సారీ సార్. సారీ అంటే కుదరదమ్మా. ఇంత కహానీ జరిగాక నేను కూల్ అవ్వాలంటే నాట్య కచేరీ జరగాల్సిందే. కాసేపు డాన్స్ వేసి నన్ను ఎంటర్టైన్ చేయండి అమ్మా ప్లీజ్. డాన్స్లే, సాంగ్ పాడుతూ డాన్స్ చేయాలమ్మా. మీ ఇమాజినేషన్స్ అయిపోతే నృత్య ప్రదర్శన స్టార్ట్ చేద్దాం. సో మేము ఐటమ్ సాంగ్ చేయాలా సార్? చిచి! ఐటమ్ సాంగ్స్ ఏంటే? బూతులు మాట్లాడుతున్నారేంటి? చెడిపోయారే, మీరు బాగా చెడిపోయారు. మిమ్మల్ని బాగు చేయడం నా వల్ల కాదు. మరి ఎలాంటి సాంగ్ చేయాలి సార్? నైస్ క్వశ్చన్. నేను అడిగింది నాట్య కచేరీ అంటే అలనాటి పాత పాటలకు నేటి ట్రెండ్ డాన్స్ కలిపి చేయాలన్నమాట. లిప్పు మీదే, స్టెప్పు మీదే. అండర్స్టాండ్? మీలో ముందు ఎవరితో స్టార్ట్ చేయాలి? సరే, ఓ పని చేద్దాం, ఓ గేమ్ ఆడదాం. ఇంకీ పింకీ పాంకీ తెలుసు కదా, అదనమాట. ఇంకీ పింకీ పాంకీ, ఫాదర్ హ్యాజ్ ఎ డాంకీ, డాంకీ డై, ఫాదర్ క్రై. ఇంకీ పింకీ పాంకీ. ఫస్ట్ నువ్వే. కమాన్, మిగతా వాళ్ళందరూ ఓ స్టెప్ వెనక్కి వెళ్ళండి. డాన్సర్ మాత్రమే నా ముందుండాలి. కమాన్, స్టార్ట్. ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరు హించెదరు, విధి విధానమును తప్పించుటకై ఎవరు సాహసించెదరు. ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరు హించెదరు. నేను అడిగిన ఫీల్ ఏంటి, నువ్వు ఎంచుకున్న సాంగ్ ఏంటి, ఆ చెత్త పర్ఫార్మెన్స్ ఏంటి? నెక్స్ట్ నువ్వు రా. చూడు, ఓల్డ్ మెలోడీస్ లో క్లాసిక్స్ ఉంటాయి కదా, అవి పాడి ఆడు. అర్థమైందా? బాగా చేయాలి. ఓకే. రాబోయి చందమామ మా వింత గాథ వినుమా, రాబోయి చందమామ మా వింత గాథ వినుమా, రాబోయి చందమామ ప్రశ్నలు పలికిన పసితో బ్రతుకగా వచ్చిన సతినోయ్, ప్రశ్నలు పలికిన పసితో బ్రతుకగా వచ్చిన సతినోయ్, మాటలు మూటకమాయే నటనలు నేర్చెను సాయే. ఎక్సలెంట్. అబ్బా అబ్బా, భలే చేసావు, చాలా బాగా చేసావు. నువ్వు వెళ్ళిపోమ్మా. నెక్స్ట్